చేయకుండా వాక్య ధ్యానంలోకి అడుగు పెడదాం. అందరూ కూడా తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభు, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ పిల్లలను బలపరచడానికి, మీ యొక్క ఆత్మీయ ఐశ్వర్యంతో నింపడానికి, మీ వాక్యమును ప్రకటించడానికి సిద్ధపడుతుండగా తండ్రి, మీ సహాయమును అనుగ్రహించండి. విత్తబడబోతున్నటువంటి ప్రతి మాట వారి హృదయాల్లో 30 60 100 ఫలించినట్లు సహాయం దయచేయమని ప్రభా, మీ యొక్క చిత్తానుసారంగా సమస్తము జరిగించమని, మీ దీవెన మాకు అనుగ్రహించమని, మీ పిల్లలతో మీ వాక్యం ద్వారా సూటిగా మాట్లాడమని వేడుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ, మా కొరకు రానియున్న ప్రభు అయిన క్రీస్తు పేరిటి ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, అంతరంగాన్ని స్వస్థపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు అని గత 2 దినాలుగా చెబుతూ వస్తున్నాను. నిజమైన రక్షణ, స్వస్థత హృదయానికి కావాలి. ఎందుకంటే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని వ్రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో దేవుడు మానవులందరి హృదయాలను సంస్కరించి ఒక చక్కటి సమాజాన్ని నిర్మించాలి అని ఆశపడ్డారు. దేవుడికి మనుషులు చెడిపోతే ఇష్టం కాదండి, దేవుడికి మనుషులు బాగుపడితే ఇష్టం. దేవుడు మంచివాడు గనుక, పరిశుద్ధుడు గనుక, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు నా వలే పరిశుద్ధులుగా ఉండాలి అని కోరుకున్నాడు. అదే మాదిరి చూపించాడు. ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఈ భూమి మీదకు పంపించాడు. ఇశ్రాయేలు అనే జాతికి మొదట తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వారు చాలామంది గ్రహించలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు, సత్యాన్ని స్వీకరించలేకపోయారు. ఆ తర్వాత తన కుమారుడైన క్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపించి ఆయన తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనందరికీ మాదిరి ఉంచి పోయారు. అంటే శుద్ధిగా ఉన్న హృదయం ఎంత అద్భుతంగా ఉంటుందో, హృదయ శుద్ధి గలవారి జీవితం ఎంత గొప్పగా ఉంటుందో ఈ మట్టి నేల మీద మనలాంటి దేహంతో బ్రతికి చూపించిన ఏకైక మహనీయుడు, మహోన్నతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఇది పచ్చి నిజం. ప్రపంచ చరిత్రలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది పేరెన్నిక గన్న వాళ్ళు ఉన్నారు. కానీ క్రీస్తులాగా పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అనే బిరుదులు సంపాదించుకున్న వారు ఎవరు లేరు. ఆయన పోరాటం అంతా పాపం మీద, ఆయన పోరాటం అంతా హృదయాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద, ఆయన పోరాటం అంతా అంతరంగాన్ని ఎలా కట్టుకోవాలి, అంతరంగ నిర్మాణం ఎలా చేయాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోవచ్చున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము ఏమవుతున్నాడట, నూతన పరచబడుచున్నాడు అన్నాడు పౌలు భక్తుడు. అంటే శరీరం ఎండిపోవచ్చుగాక, కానీ నా హృదయం బలపడుతుంది అన్నాడు. శరీరం వీక్ అయిపోవచ్చుగాక, కానీ నేను మానసికంగా బలంగా ఉన్నాను అన్నాడు. నా శరీరం ఇబ్బంది పెట్టొచ్చుగాక, కానీ నా మనస్సును నేను కంట్రోల్ చేసుకున్నాను, కట్టుకున్నాను, అపరాధముల నుండి, పాపముల నుండి విడుదల పొందాను, చాలా బలంగా ఉన్నాను ఈరోజు ప్రభువులో అని చెప్తున్నాడు. అందులో ఎంతోమంది యవనస్తులు ఉన్నారు, తమ జీవితాన్ని కట్టుకున్నటువంటి యవనస్తులు. తిమోతి, తీతు, వీళ్ళందరూ ప్రవర్తనను చూడాలి. మీరు ప్రవర్తన చూడాలి. మీ ప్రవర్తన బాగుపడితేనే మీ హృదయం బాగుపడినట్టు లెక్క. మీ ప్రవర్తన బాగుపడకపోతే మీ హృదయం ఇంకా బాగుపడలేనట్టే లెక్క. మీరు ఇంకా స్వస్థత పొందాల్సిన వారై ఉన్నారు, మీకు ఇంకా స్వస్థత రాలా. చూడండి, రోగం తగ్గితేనే కదా మనం హ్యాపీగా ఉండగలం. ఇప్పుడు మీరు అందరు ఇక్కడికి రాగలిగారంటే ఏమిటి కారణం? మీలో ఏ లేవలేని వ్యాధి లేదు కనుక లేచి రాగలిగారు. 102 డిగ్రీలు జ్వరం ఉందనుకోండి, సభకు రాగలమా? 102 డిగ్రీలు జ్వరం ఉంది, సభకు రాగలమా? రాలేం. ఆ 102 డిగ్రీలు జ్వరం ఉన్నవాళ్ళు చాలామంది గుంటూరు పట్టణంలో ఉండుండొచ్చు, వాళ్ళు సభకు రాలేరు. కానీ మీకు ఆ నిస్సత్తువ లేదు గనుక, మీలో ఆ బలహీనత లేదు గనుక మీరు చక్కగా సభకు వచ్చారు, సభలో పాలిభాగం తీసుకుంటున్నారు. ఏమ రైట్ ఆర్ రాంగ్? అలాగే ఎవరి హృదయంలో అయితే పరిశుద్ధత, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు వారు దేవుని చూచెదరు. ఎవరు పడితే వాళ్ళు చూడలేరు దేవుణ్ణి. ఎవరు చూస్తారట? హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి కావాలి. మన హృదయంలో ఏ కల్మషం ఉండకూడదు, మన హృదయంలో పాపం ఉండకూడదు, మన హృదయంలో అపవిత్రత ఉండకూడదు. నీ హృదయం క్లీన్ అవ్వాలి ఫస్ట్, నీ మైండ్ క్లీన్ అవ్వాలి, నీ అంతరంగం క్లీన్ అవ్వాలి. అదే యేసుప్రభు చెప్పారు, గిన్నె పళ్ళెం లోపల గడగండి నాయన, బయట కాదు అన్నారు. గిన్నె పళ్ళెం ఎక్కడ గడగాలట? లోపల గడగాలి అన్నారు యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు వచ్చిందే
నీ హృదయాన్ని కడగడానికి, నీ పాపాన్ని తీసివేయటానికి, నీ మనసును మార్చడానికి, నీ మనసులో ఉన్న మలినాన్ని తీసివేయటానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధుడిగా పవిత్రుడిగా తీర్చిదిద్ది, పవిత్రురాలిగా తీర్చిదిద్ది ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి క్రీస్తులాగా నిన్ను మార్చాలనుకున్నాడు. అందుకే క్రీస్తు యేసును ధరించుకుని మీరందరూ క్రైస్తవులు అన్నాడు. ఎవరిని ధరించుకోవాలట? మనం క్రీస్తును ధరించుకోవాలి. గలతీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు, మీరు క్రీస్తును ధరించుకోవాలి అన్నాడు. అందుకే భూమి మీద క్రైస్తవ్యం ప్రారంభించాడు. క్రైస్తవ్యం అనేది మతాలు మార్చడానికి ప్రారంభించబడింది కాదు. అయితే తర్వాత కాలంలో క్రైస్తవ్యంలో కొందరు దొంగలు చొరబడ్డారు కనుక రహస్యంగా చొరబడినటువంటి గురుగుల వలన ఆ గోధుమల చేనికి చెడ్డ పేరు వస్తుంది. మిమ్మును బట్టియే కదా నా నామం అన్యుల మధ్యలో ఏమవుతుంది అన్నాడు ప్రభు, దూషింపబడుతుంది అన్నాడు. వాస్తవానికి క్రైస్తవ్యం చాలా ప్రత్యేకమైనది, పవిత్రమైనది. క్రైస్తవ్యం ప్రారంభించబడటం కూడా చాలా ప్రత్యేకంగా, పవిత్రంగా ప్రారంభించబడింది. అందులో ఉన్న ఒకే ఒక మౌలిక సిద్ధాంతం ఏమిటంటే మనిషి మనస్సును కట్టడం, మనిషిని అంతరంగాన్ని శుద్ధీకరించటం, అంతరంగ మందిరాన్ని కట్టడం. మందిరం అంటే బయట కాదు, నీ లోపల ఉంటుంది. నీ దేహమే దేవుని ఆలయం, పరిశుద్ధాత్ముడు ఆలయంలో నివసిస్తాడు అనేది వాక్య సారాంశం. కాబట్టి యేసు ప్రభువు ఒక తప్పు చేసిన మనిషిని చంపడానికి రాలేదు, పాపం చేసిన మనిషిని నాశనం చేయడానికి రాలేదు. యేసుక్రీస్తు ఆ పాపాన్ని తీసేసి మనిషిని శుద్ధీకరించడానికి వచ్చాడు, మనిషిని మనిషిగా తీర్చిదిద్దడానికి వచ్చాడు, మనిషి అంతరంగాన్ని కట్టడానికి వచ్చాడు, మనిషి అంతరంగాన్ని నిలబెట్టడానికి వచ్చాడు. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యం, ఆయన ప్రేమ, ఆయన త్యాగం. ఇది క్రైస్తవ్యం యొక్క మూల సిద్ధాంతం. ఈరోజు చాలామంది అనుకుంటున్నట్టుగా క్రైస్తవ్యం మతం మార్చడానికి కాదు. మూర్ఖులు చాలామంది ఈరోజు మతోన్మాదులు మాట్లాడుతున్నారు, ఉత్తినే మాట్లాడతారు. ఏంటో నాకు అర్థం కాదు. ఈ మధ్య 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్కువైపోయారు, మత ఉన్మాదంతో రగిలిపోతున్నారు వాళ్ళు. తప్పది. ఎవ్వరూ ఏ మతాన్ని దూషించకూడదు, ఎవరు ఏ మతాన్ని విమర్శించకూడదు. ఎవరి మతం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది, మనకు అనవసరం. కానీ ఈరోజు సోషల్ మీడియాలో అదే పనిగా యేసు ప్రభువు మీద, మరియమ్మ మీద బురద చల్లుతూ, తప్పుడు కామెంట్లు పెడుతూ, ఇష్టానుసారంగా నోరుంది కదా అని వాగుతూ, మాట్లాడుతూ రెచ్చిపోతున్నటువంటి చాలామంది మత ఉన్మాదులు ఉన్నారు. అన్ని మతాల్లో ఉన్నారు ఉన్మాదులు, అన్ని మతాల్లో ఉన్నారు ఉన్మాదులు. ఆ ఉన్మాదం నుండి మనుషులు బయటికి రావాలి. యేసుక్రీస్తు అదే చెప్పారు, నాయనా నీ శరీరంలో ఉన్న ప్రతి విధమైన రోగాన్ని నేను స్వస్థపరచగలుగుతున్నాను, నీ కళ్ళ ముందు చూపిస్తున్నానని ఎన్నో స్వస్థతలు చేసి చూపించారు, రుజువులు చూపించారు, మహత్కార్యాలు చేశారు. గుడ్డోడికి కళ్ళు ఇచ్చారు, కుంటోడికి కాళ్ళు ఇచ్చారు, చెవిటోడికి చెవులు ఇచ్చారు, మగవాడికి నోరిచ్చారు, చనిపోయిన వాళ్ళని బ్రతికించారు. ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో సూచక్రియలు చేశారు, ఎన్నో మహత్కార్యాలు చేశారు. అవన్నీ చేస్తూ ఏం చెప్పారంటే, ఈ శరీరానికి ఉన్న వ్యాధులనే ఇంత సులభంగా తొలగిస్తున్నటువంటి నేను మీ అంతరంగానికి ఉన్న వ్యాధిని తొలగించడానికి వచ్చాను. అది మీరు గ్రహించలేరా? అది మీరు అర్థం చేసుకోలేరా? నన్ను వెంబడించండి, ప్రయాసపడి మీరు మోస్తున్న పాపం అనే భారము నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని పిలిచారు ఆయన. ఏ భారం మోస్తుందట ఈ ప్రపంచం? ప్రయాసపడి పాపం అనే భారం మోస్తుంది. ఆ పాపం అనే భారం నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను, నా యొద్దకు రండి అని యేసుక్రీస్తు పిలిచారు. నిజమే ప్రియమైన దేవుని ప్రజలారా, క్రైస్తవ్యం పాపం అనే రోగం నుండి విడిపించే ఒక అద్భుతమైన ఔషధం. క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మీరు కడగబడతారు, ఉదక స్నానము చేయబడతారు, సమస్త కల్మషము నుండి విడుదల పొందుతారు, సమస్త అపవిత్రత నుండి విడుదల పొందుతారు. అది మాత్రమే యేసు ప్రభు వారి వైద్య విధానం. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు ఆయన, పాపిని చంపడాయన. ఈరోజు చాలామంది ఏమంటారంటే, పాపం చేస్తే చంపేయాలి కదా, రక్షించడం ఏంటి, పాపుల రక్షకుడు ఏంటి అంటారు. నాలెడ్జ్ తెలియక మాట్లాడతారు వీళ్ళు. మొన్న ఎవడో అంటున్నాడు కదా, శవాన్ని పూజిస్తారండి వీళ్ళు అంటున్నాడు, ఒక మతోన్మాది. శవాన్ని అంట. మనం కూడా ఇలాగే మాట్లాడితే వాళ్ళకి గాయాలు అవుతాయి, మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకులే నేను మాట్లాడను, కానీ నేను మాట్లాడడం మొదలు పెడితే చాలా 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 మాట్లాడగలను నేను. కానీ ఎవడో ఒకడు మొరిగాడని చెప్పి అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక ఒక్కడి కోసం నేను మౌనంగా ఉంటాను. కానీ నేను ఆ విషయంలో మౌనంగా ఉన్నా, యేసు ప్రభువుని అనే విషయంలో వాళ్ళు అంటుంటే నేను మౌనంగా ఉండను, వాళ్ళకి ధీటైన ఆన్సర్ ఇస్తాను. మేము శవాన్ని ఆరాధించట్లా, సజీవుని ఆరాధిస్తున్నాం. యేసు ప్రభువు మరణించాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. రా గుడ్డోడా, నువ్వు మొదటి స్థానంలో ఆగిపోయావు, మేము 3వ రోజుకి రమ్మంటున్నాం. నువ్వు గుడ్ ఫ్రైడే దగ్గర ఆగిపోయావు, దౌర్భాగ్యుడా. ఈస్టర్ దాకా రా ఆయన.
గుడ్ ఫ్రైడే దగ్గర ఆగిపోయావు. గుడ్ ఫ్రైడే రోజు మరణించాడు. ఈస్టర్ రోజున ఏం చేశాడు? తిరిగి లేచాడు. మేము ఈస్టర్ రోజు తిరిగి లేచిన ఆయన ఆరాధిస్తున్నాం. సిలువ వేయబడి తిరిగి లేచిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. అర్థమైందా? కాబట్టి శవాన్ని ఆరాధించట్లేదు క్రైస్తవులు, సజీవుడిని ఆరాధిస్తున్నారు. చనిపోయిన వాడిని ఆరాధించట్లేదు క్రైస్తవులు. యేసుప్రభు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోలా, యేసుప్రభు ఏదో సోలం దిగి చచ్చిపోలా, యేసుప్రభు ఏదో బాణం దిగి చచ్చిపోలా. యేసుప్రభు సిలువ వేయబడ్డారు, మృత్యుంజయుడై 3వ దినాన్ని తిరిగి లేచారు. సజీవుడైన ప్రభువును క్రైస్తవులు ఆరాధిస్తున్నారు. తప్పు అలాగ అనకూడదు. కానీ ఈరోజు చాలామంది నోరు బారేసుకుంటున్నారు అన్యాయంగా, ప్రభువు మీద అన్యాయంగా. నేను ఎప్పుడు ఏ దేవుణ్ణి ఏ దేవతని దూషించమని చెప్పను, దూషించను కూడా. అందరిని ప్రేమించమని చెప్తాను. వీఆర్ ఆల్ ఇండియన్స్, భారతీయులం. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు గౌరవించాలి. ఒక హిందువు కనబడ్డా గౌరవంగా, ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడాలి, వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించాలి. ఒక ముస్లిం కనబడ్డా అతనితో కూడా ఆప్యాయంగా, గౌరవంగా, ప్రేమగా మాట్లాడాలి, వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించాలి. బికాజ్ వీఆర్ ఆల్ ఇండియన్స్. మనం మొదట భారతీయులు. నీ విశ్వాసం నీది, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. వాళ్ళ విశ్వాసం వాళ్ళు ఫాలో అవుతారు, నీ విశ్వాసం నువ్వు ఫాలో అవ్వు, అంతే. కానీ ఒకరినొకరు దూషించుకుని మత కల్లోలాలు సృష్టించుకోమల్లా. ఇది కూడా హృదయానికున్న వ్యాధే. దూషించడం హృదయానికున్న వ్యాధే, మత కల్లోలాలు సృష్టించడం హృదయానికున్న వ్యాధే, ఎదుటివారిని అవహేళన చేయటం హృదయానికున్న వ్యాధే. ఆ వ్యాధి ఉండకూడదు. అదే యేసుప్రభు వారి బోధ. ఆయన పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. ఇక్కడ పాయింట్ మీకు చెప్తాను, చాలా అద్భుతమైన పాయింట్ చెప్తాను. యేసుప్రభు ఏ విధంగా మనిషిని స్వస్థపరుస్తాడు, ఈ రాత్రి ఇది మనం నేర్చుకుంటాం. చివరి రోజు కదా, చాలా వ్యాలిడ్ పాయింట్స్ పడతాయి ఈరోజు. మీకు టైం ఉందా? మీకు టైం లేదా? ఒక గంట టైం ఉందా? కంగారుగా ఉందా? గంట పర్లేదులేండి. వాక్యం వింటామని వాళ్ళు చేయి చూపించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకంటే మళ్ళీ మీరు నాకు దొరకరు, నేను మళ్ళీ మీకు దొరకపోవచ్చు. మీరు నాకు దొరకరులే, ఎందుకంటే నేను మీకు దొరకవచ్చు. ఎందుకంటే యూట్యూబ్లో వస్తుంటాను కదా రోజు, మీకు దొరుకుతా. యూట్యూబ్లోకి వెళ్ళిపోతే నేను దొరుకుతా మీకు. కానీ గుంటూరుకి నేను రాను కదా మరి ప్రతిరోజు, కాబట్టి మీరు నాకు దొరకరు. ఈరోజు చివరి రోజు కదా, టాటా గుడ్ బై చెప్పుకుని వెళ్ళిపోతాం కాసేపట్లో. ఒక 1 అవర్ దేవుడు మనల్ని కరుణించి అలా ఆకాశాన్ని జస్ట్ అలాగా ఆపితే, ఇబ్బంది ఏం పెట్టకుండా మనల్ని ఏంటి, ఒక 1 అవర్లో మనం వాక్యాన్ని ముగించేసుకుందాం. ఒక విలువైన విషయం చెప్తాను ఈ రాత్రి మీకు. దేవుడు తనను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు. నిన్న మాట్లాడాను కదా స్వస్థత గురించి, నయమాను గురించి. మొదటి రోజు చెప్పాను ఆత్మీయ రోగాల గురించి. ఒకవేళ ఎవరైనా లైవ్లో వినకుండా ఈరోజే వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, నిన్న మొన్న ఆల్రెడీ మన విజయప్రసాద్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో లైవ్లు అలాగే ఉన్నాయి. తప్పకుండా ఇంటికి వెళ్ళిన తర్వాతనే వాచ్ చేయండి. పూర్తి సమాచారం మీరు గ్రహిస్తారు. అలాగని 3 రోజుల సభలతో మొత్తం సబ్జెక్ట్ అయిపోయిందని కాదు, ఇంకా చాలా మాట్లాడతాను నేను. అన్నీ ఇదే అంశం మీద మాట్లాడుతుంటాను. ఇప్పుడు వైజాగ్లో గురజాడ కళాక్షేత్రంలో కూడా ఆత్మీయ పరివర్తన మహాసభలను పెట్టాం. అంటే ఆత్మీయంగా పరివర్తన రావాలి. దేవుడు నాకు ఇచ్చిన పిలుపు, నా సేవా ధర్మం, నా ఆలోచనలు అన్నీ ఒకటే. క్రైస్తవ్యాన్ని కట్టాలి, పడగొట్టకూడదు, నిలబెట్టాలి. అది నాకున్న దేవుని యొక్క ఆలోచన. కాబట్టి చూద్దాం ఒకసారి ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి. మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో నుండి చూస్తే ప్రభు ఏమని పిలువబడుతున్నారు అని బైబిల్ గ్రంథంలో చూస్తే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం. అందరు తీయాలి బైబిల్. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ఏముంది? మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా. తీలేదమ్మా ఇంకా? తీశారా? ఏం తీశారు? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ఎన్నో వచనం? 5వ వచనం చదవండి. మేము ఆయన వలన విని. ఏమైంది? వాట్స్ ద ప్రాబ్లం? మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా. ఆఫ్ చేయండి అది, లేకపోతే. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు ఏమై ఉన్నాడమ్మా? వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఇది ఒకసారి అందరూ అండర్లైన్ చేసుకోండి, మనసులో పెట్టేసుకోండి. దేవుడు ఏమై ఉన్నాడమ్మా? వెలుగై ఉన్నాడు. అంటే దేవుడు అంటే వెలుగు అని అర్థం. దేవుడు అంటే అర్థం ఏమిటి? వెలుగు. చీకటిని పారద్రోలేది.
చీకటి ఎక్కడ ఉంటే అక్కడికి వెలుగు వస్తుంది. వెలుగు వచ్చిన తర్వాత అక్కడ ఏమి ఉండకూడదు? చీకటి ఉండకూడదు. అంటే చీకటిని తుడిచేసేది వెలుగు, చీకటిని పారద్రోలేది వెలుగు, చీకటిని బయటికి నెట్టేసేది వెలుగు. ఇప్పుడు మీ హృదయాలలో ఒకవేళ చీకటి ఉందనుకోండి, మీరు రోగంతో ఉన్నారని అర్థం. మీ హృదయాల్లోకి వెలుగు వచ్చింది అనుకోండి, మీలో అపవిత్రత ఉండదు. యేసుప్రభువు చెప్పారు కదా, కాముకత్వం, జారత్వం, వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, నరహత్య, దూషణ, కోపము, క్రోధము, ద్వేషము, మత్తత, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, చెడు స్వభావము, చెడు ఆలోచన విధానం, దురాలోచనలు, మత్సరములు, ఇలాంటి చెత్త చెదారం అంతటినీ బయటికి తుడిచేసేది ఏమిటి? వెలుగు. అదంతా ఏమిటి? చీకటి. ఆ చీకటిని పారద్రోలే వెలుగు నీలోనికి వస్తే, నీలోకి వెలుగు అనే ఔషధం వస్తే, చీకటి అనే రోగం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నీ హృదయంలో ఇప్పుడు చీకటి ఉంది, నీ హృదయంలో ఏముందంట? అంధకారం ఉందంట. నేను చెప్పట్లా, వాక్యం చెప్తుంది. రోమాపత్రిక 1వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీ హృదయంలో ఏ రోగం ఉందో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. వారి అవివేక హృదయము అంధకారమయమాయను అనుంది. అంటే వారు జ్ఞానులు అని చెప్పుకుంటూ బుద్ధిహీనతలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో చీకటి ఉందన్నాడు యేసుక్రీస్తు. హృదయంలో ఏముందంటమ్మా? చీకటి అనే వ్యాధి ఉంది. అందరూ గుర్తుపెట్టుకోండి. మీ గురించే మాట్లాడుతున్నాను ఈరోజు. నేను ఎవరి గురించో మాట్లాడట్లేదు, మీ గురించే మాట్లాడుతున్నాను. మీలో చాలామంది గురించి మాట్లాడుతున్నాను ఈరోజు ఇక్కడ నిలబడి దేవుని సేవకుడిగా. మీ హృదయంలో ఉన్న చీకటి గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ మీ హృదయంలో చీకటి ఉంటే కనుక ఆ చీకటి రోగం అని తెలుసుకోండి, ఆ చీకటి వ్యాధి అని తెలుసుకోండి, ఆ చీకటి ఒక పెద్ద జబ్బు అని తెలుసుకోండి. అది బయటకు పోతేనే మీరు స్వస్థపరచబడతారని తెలుసుకోండి. అది బయటకు పోనంత వరకు సాతాను మీలో నివాసం చేస్తాడని తెలుసుకోండి. మీరు పరలోకానికి వెళ్ళరని తెలుసుకోండి. అందుకే దాన్ని మీలో నుండి వెళ్ళగొట్టడానికే వెలుగు అనే ఔషధం వచ్చింది అని తెలుసుకోండి. వెలుగు అనే ఔషధం. ఆ వెలుగు ఎవరట? సర్వోన్నతుడైన దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. చీకటిని పారద్రోలే వెలుగై ఉన్నాడు. మనిషి హృదయంలో ఉన్న ప్రతి చీకటిని దేవుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? తీసేద్దాం అనుకుంటున్నాడు. కొన్ని వచనాలు టక చెప్తాను, మొత్తం రాసేసుకోండి. తర్వాత కొంచెం లోతైన సబ్జెక్ట్లోకి వెళ్తాను. కీర్తన 27వ కీర్తన 1వ వచనం. త్వరగా 27వ కీర్తన 1వ వచనం. స్పీడ్గా ఉండాలి. 27వ కీర్తన 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. అండర్లైన్ దట్ వర్డ్. యెహోవా నాకు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు మనకి? వెలుగును. వెలుగు వల్లే కలిగేది రక్షణ. వెలుగు వల్ల, ఆ దేవుడైన వెలుగు నీలోనికి రావడం వల్ల నీలో ఉన్న చీకటి బయటికి పారద్రోలబడుతోంది. అందుకే యెహోవా నాకు వెలుగును ఏమై ఉన్నాడు? నాకు రక్షణ అయి ఉన్నాడు. అందరూ చదివారుగా ఈ వచనాన్ని. నెక్స్ట్ 2వ వచనం. అదే కీర్తనల గ్రంథం 36వ కీర్తన 9వ వచనం. అదే కీర్తనల గ్రంథం 36వ కీర్తన 9వ వచనం. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగు పొందియే మేము వెలుగు. ఎస్ ఎంత బాగుందో చూసారు ఈ వచనం. నీ వెలుగు పొంది మేము వెలుగు చూస్తున్నాం అంటున్నాడు భక్తుడు. నీ వెలుగు పొందియే మేమేం చూస్తున్నాం? వెలుగు చూస్తాం. లేకపోతే మాకు వెలుగు దొరకదు. ఎందుకంటే మా హృదయాలన్నీ అంధకారమయమాయను. వారి అవివేక హృదయం ఏమాయను? అంధకారమయమాయను. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగు పొందియే మేమేం చేస్తున్నాం? వెలుగును చూడగలుగుతున్నాం. అయ్యా, వెలుగు నాలోనికి రావాలి, నాలో ఉన్నటువంటి ఆ చీకటి తొలగిపోవాలి, ఆ వెలుగులో నేను నడవాలి. చూశారు? నెక్స్ట్ మరో వచనం చూద్దాం. అదే కీర్తనల గ్రంథం 43వ కీర్తన 3వ వచనం. అదే కీర్తనల గ్రంథం 43వ కీర్తన 3వ వచనం. నీ వెలుగు నీ సత్యము బయలుదేరజేయము అన్నాడు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. నీ వెలుగు బయలుదేరాలి, నీ సత్యం బయలుదేరాలి. అవి నాకు త్రోవ చూపును. నీ వెలుగు నీ సత్యం ఎప్పుడైతే బయలుదేరతాయో అవి నాకేం చూపిస్తాయట? త్రోవ చూపిస్తాయి అంటున్నాడు భక్తుడు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. ఎంత బాగుందో చూడండి ఈ మాట. ఆ వెలుగు ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో అప్పుడే మనం ఎక్కడికి వెళ్ళగలుగుతామటమ్మా? పరలోకానికి వెళ్ళగలుగుతామట, పరిశుద్ధ పర్వతానికి వెళ్ళగలుగుతామట. ఆ వెలుగు మన హృదయంలోనికి రాకపోయినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళలేము?
పరలోకానికి వెళ్ళలేం, ఆ పరిశుద్ధ పర్వతానికి వెళ్ళలేం, ఆ పరిశుద్ధ లోకానికి వెళ్ళలేం, ఆ దేవుని సన్నిధికి చేరుకోలేం. ఆ దేవుని సన్నిధికి మనం చేరుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనలోనికి ఆ వెలుగు రావాలి, దేవుడనే వెలుగు రావాలి. మనలో ఉన్న ఆ చీకటి తొలగిపోవాలి, పాపం అనే చీకటి తొలగిపోవాలి. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి విధానం. ఇప్పుడు మనం అందరం ఈ ఔషధాన్ని స్వీకరించడానికి సిద్ధపడ్డాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు స్వస్థత కార్యం జరిగిస్తాడు. ఆయన ఎలా స్వస్థత పొందమంటున్నాడో, ఎలా హృదయాన్ని మార్చుకోమంటున్నాడో, ఏమి హృదయంలోకి ఆహ్వానించమంటున్నాడో అది మనం ఎరిగి ఉంటే తప్పకుండా దేవుడు తన స్వస్థత కార్యాన్ని మన హృదయంలో జరిగిస్తాడు. అది దేవుని చిత్తం. రైట్, మరొక మాట చూద్దాం మనం బైబిల్ గ్రంథంలో నుండి. మీరు ఓపెన్ చేసి చూడండి మీ బైబిల్. 118వ కీర్తన 27వ వచనం. 118వ కీర్తన 27వ వచనం. మరొక మాట చదువుదాం. 118వ కీర్తన 27వ వచనం. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. చూసారు ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు అన్నాడు. ఆ వెలుగు ఎవరో కాదు, రక్షకుడైన యేసుక్రీస్తు. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఆ వెలుగు నీలోనికి రావడం ద్వారా నీలో ఉన్న చీకటి తొలగిపోతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. రైట్, మరొక వచనం చూద్దాం. 119వ కీర్తన 105వ వచనం. ఇప్పుడు ఆ వెలుగుకు మరో రూపాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ వెలుగుకు మరో రూపం. నీ వాక్యము నా పాదములకు దీపము, త్రోవకు వెలుగునై ఉన్నది. అది నా త్రోవకు వెలుగు. చూసారు ఎంత బాగుందో. నీ వాక్యం ఏమిటమ్మా? నీ వాక్యం ఏమిటి? నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు. చూడండి, అప్పుడప్పుడు మనం చీకట్లో నడిచేటప్పుడు బ్యాటరీ లైట్ పట్టుకెళ్తాం, లేదా చీకట్లో నడిచేటప్పుడు దీపం పట్టుకెళ్తాం. దీపం పట్టుకెళ్లకుండా చీకట్లో నడిచాం అనుకోండి, ఖచ్చితంగా మనం పడిపోతాం, గోతులు పడిపోతాం, ఇబ్బందులు పడిపోతాం. సో కాబట్టి చీకట్లో నడిచే ప్రతి ఒక్కరికి ఏముండాలి? బ్యాటరీ లైట్ ఉండాలి, లైట్ ఉండాలి, ల్యాంప్ ఉండాలి, దీపం ఉండాలి, సంథింగ్ ఏదో ఒకటి వెలుగునిచ్చే యంత్రం ఉండాలి. అది లేకపోతే మనం చీకట్లో ఎందులోనే పడిపోవచ్చు. ఇక్కడ ఏమన్నాడంటే, ఈ లోకం అనే చీకట్లో తిరుగుతున్న మనకి నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే విజ్ఞానాన్ని, దేవుని వాక్యం అనే విజ్ఞానాన్ని మన హృదయంలో పెట్టుకుంటే అది దీపంలాగా వెలిగి నీలో ఉన్న చీకటిని అంతటినీ బయటికి గెంటేస్తుందట. నీలో ఉన్న అపవిత్రత అంతటినీ బయటికి గెంటేస్తుందట. నీలో ఉన్న దుర్మార్గాన్ని అంతటినీ బయటికి గెంటేస్తుందట. ఎందుకో చెప్పనా? వాక్యానికి యేసుక్రీస్తు మరో పేరని నేను ఎందుకు చెప్పానో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది అందులో? ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు ఏముండెను? వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు 3 విషయాలు మనకు అర్థమయ్యాయి. 1, దేవుడు అంటే వెలుగు. దేవుడు అంటే ఏమిటి? వెలుగు. వెలుగంటే ఎవరు? యేసుక్రీస్తు. అమ్మా, వెలుగంటే ఎవరు? యేసుక్రీస్తు. అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము, 5వ వచనం 9వ వచనం చదవండి ఒకసారి. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం 9వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను, కానీ చీకటి ఎందుకో దాన్ని గ్రహించలేకపోతుంది. ఈరోజు చాలా పెద్ద చీకటి ఉంది ఈ ప్రపంచంలో. ఆ చీకటి యేసుక్రీస్తు అనే వెలుగును గ్రహించలేకపోతుంది. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు. 9వ వచనం చదువుదాం డైరెక్ట్గా. యోహాను సువార్త నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగిస్తోంది అన్నాడు. ఇక్కడ వెలుగు అనగానే హృదయంలో ఉన్న అంతరంగంలో ఉన్న చీకటి పోవడం, అంతరంగంలో ఉన్న అజ్ఞానం పోవడం, అంతరంగంలో ఉన్న దుర్మార్గపు స్వభావం పోవడం, ఆ లక్షణాలు పోవడం. అవి పోతేనే నువ్వు బాగుపడతావని చెప్తోంది వాక్యం. అవి పోతేనే నువ్వు రక్షణలోకి వస్తావని చెప్తోంది వాక్యం. అది పోగొట్టుకోవాలి ఏదో విధంగా అంటే ఈ వాక్యం అనే ఔషధాన్ని మింగడం ద్వారా దాన్ని పోగొట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని విషయాలు చెప్తాను మీకు. మరో వచనాన్ని చూసి అప్పుడు చెప్తాను. యోహాను గారు రాసిన అదే సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన అదే సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యేసు ప్రభువు వారు చెప్తున్నారు, నేను లోకమునకు వెలుగును అన్నారు యేసుక్రీస్తు. ఏమన్నారు? ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు యేసుక్రీస్తు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగును అన్నాడు.
పైన ఏం చదువుకున్నాం? నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి మనుషులను వెలిగిస్తోంది అన్న సత్యాన్ని చదువుకున్నాం. ఇక ఈ రెండు దృష్టిలో పెట్టుకుని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. దేవుడు ఈజ్ ఈక్వల్ టు వాక్యము ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు ఈజ్ ఈక్వల్ టు వెలుగు. ఎన్ని చెప్పాను మీకు? 4 చెప్పాను. దేవుడు తర్వాత వాక్యము, వాక్యము తర్వాత యేసుక్రీస్తు, యేసుక్రీస్తు తర్వాత వెలుగు. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, వాక్యము వెలుగై ఉంది, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. దేవుడు, వాక్యము, యేసుక్రీస్తు మొత్తం అంతా కూడా ఏ వైపు చూపిస్తోంది? వెలుగు వైపు చూపిస్తోంది. ఆ వెలుగు నీలో ఉదయిస్తే నీలో ఉన్న రోగం పోద్ది. నువ్వు ఎలా మారిపోతావు తెలుసా? యేసుక్రీస్తు సమరూపానికి వస్తావు. అంటే ఆయన నిజమైన శిష్యుడిగా, ఆయన నిజమైన శిష్యురాలిగా, ఆయన నిజమైన బిడ్డగా నీలోకి యేసుక్రీస్తు అనే వాక్యపు వెలుగు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు మారుతావు. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, అయ్యా చాలాసార్లు వాక్యం విన్నాను, చాలాసార్లు వాక్యం చదివాను, కానీ నేను ఎందుకు వాక్యంలో ఉన్నట్టుగా ఆ చీకటిని ఎందుకు పారద్రోలుకోలేకపోతున్నాను, ఆ వెలుగులోకి ఎందుకు రాలేకపోతున్నాను? నిజంగా వెలుగుకంత శక్తి ఉందా అని అంటే, షుగర్ ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేయి చూపించండి ప్లీజ్. షుగర్ ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్లీజ్ చేయి చూపించాలి. తప్పేం లేదు, అదేం భయంకరమైన వ్యాధి ఏం కాదులే. ఎంతమందికి ఉంది షుగర్ ఇక్కడ? చక్కెర వ్యాధి అదిగో చాలామందికి ఉంది, చాలామందికి ఉంది. ప్రతిరోజు ట్యాబ్లెట్ వాడుతున్నారు లేదా? ఎందుకు ట్యాబ్లెట్ వాడుతున్నారు? కంట్రోల్ చేయటానికి. దేన్ని? షుగర్ని ఏం చేయాలి? ఇప్పుడు కంట్రోల్ చేయాలంటే ఏం వాడాలి? ట్యాబ్లెట్ వాడాలి. ట్యాబ్లెట్ మానేస్తే ఏమవుద్ది? పెరిగిపోతే ఏమవుతాం? చచ్చిపోతాం. బీపీ ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బీపీ ఉన్నోళ్ళు ఎవరు లేరా? ఉన్నారా? ఉంటారు. ఎందుకుంటారు? రైట్. ఇప్పుడు మీరు ప్రతిరోజు ట్యాబ్లెట్ వాడుతున్నారు లేదా? వాడాలి. వాడకపోతే ఏమవుద్ది? బీపీ పెరిగిపోతే ఏమవుతాయి? నరాలు పగిలిపోతే పారాలసిస్ వచ్చేస్తుంది, చచ్చిపోతాం కదా. సో ఏ వ్యాధి అయినా సరే పెరగకూడదు, తరగాలి లేదా కంట్రోల్ అవ్వాలి అంటే మందు వాడాలి. ఇప్పుడు జ్వరం వచ్చింది, ఆ జ్వరం తగ్గాలి అంటే ఏం చేయాలి? పారాసెటమాల్ వాడాలి, యాంటీబయాటిక్స్ వాడాలి, ఇంజెక్షన్స్ చేయించుకోవాలంటే దాని తీవ్రతను బట్టి. ఆ మందు వాడితే ఆ జ్వరం నుంచి ఏం పొందుతాం? చెప్పండి అమ్మా, ఏం పొందుతాం? విడుదల పొందుతాం, స్వస్థత పొందుతాం. ఇప్పుడు జ్వరం తగ్గాలి అంటే ఖచ్చితంగా మనం మెడిసిన్ తీసుకోవాలి. మెడిసిన్ తీసుకుంటేనే ఆ జ్వరం నుండి స్వస్థత, విడుదల. ఇప్పుడు ఇన్ని వచనాలు చూపించిన తర్వాత మీరు ఎవరైతే ప్రతిరోజు వాక్యాన్ని తీసుకుంటున్నారో వాళ్ళకు స్వస్థత వస్తుంది. వాక్యాన్ని తీసుకుంటే సరిపోద్దా? దాన్ని ఆచరించాలి. వాక్యానికి ఉన్న లక్షణం ఏంటంటేనట, వినడంతో సరిపెట్టుకుంటే కుదరదంట. వాక్యానికి ఉన్న లక్షణం, వాక్యాన్ని వినడంతో సరిపెట్టుకోకూడదంట. దాన్ని ఏం చేయాలంట? పాటించాలట. మంచి వాక్యం పాటిస్తేనే మంచిది. మంచి వాక్యం వింటే మంచిదా, విన్నదాన్ని పాటిస్తే మనకు మంచిదా? చెప్పండి అమ్మా, ఏది మంచిది? వింటే మంచిదా, విన్నదాన్ని పాటిస్తే మంచిదా? పాటిస్తే మంచిది. మాట వినకపోవటం వల్ల నశించిపోతున్నారు చాలామంది. ఎవరి మాట? దేవుని మాట. ఆ దేవుని మాట ఎప్పుడైతే హృదయంలో పెట్టుకుంటావో, దాన్ని ఆచరించడం మొదలు పెడతావో, దాన్ని పాటించడం మొదలు పెడతావో, వెలుగుకు చాలా శక్తి ఉందయ్యా. ఇది పచ్చి నిజం. నమ్ము. వెలుగుకు చాలా శక్తి ఉంది. వెలుగు ప్రభావం చాలా గొప్పది. వెలుగు ఔన్నత్యం చాలా గొప్పది. కాబట్టి ఆ వెలుగు ద్వారానే మానవులకి ఏమొస్తుంది? స్వస్థత, రక్షణ వస్తుంది. బాబు ఎల్ఈడీలు వాడుకోవచ్చా? నేను వాడుకోవచ్చా? ఇది వాడుకోవచ్చా? వెరీ గుడ్. సో వెలుగు యొక్క శక్తి ఎంత గొప్పదో కొన్ని శాస్త్రీయ ఆధారాలు చూపిస్తాను మీకు ఈ రాత్రి. ఈ శాస్త్రీయ ఆధారాలు చూపించడానికి గల ప్రధానమైన కారణం దేవుడు. ఎందుకంటే ప్రకృతి మొత్తాన్ని సృష్టించింది ఎవరమ్మా? దేవుడే కదా. ప్రకృతిలో సమస్తాన్ని పెట్టింది ఎవరు? దేవుడే కదా. ఆ దేవుడు ఈ ప్రకృతిలో కాంతిని కలుగజేశాడు. వెలుగు కమ్మని పలుకగా ఏం కలిగను?
దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఏం కలిగెను? వెలుగు కలిగెను. ఆయన వెలుగును చీకటిని ఏం చేశానట? వేరుపరిచెను. ఆది కాండంలో మీరు చదువుకున్నారు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. ఆ వెలుగుకు భూమి మీద ఎంత శక్తి ఉందో మీకు అర్థమైతే, దేవుడు కలుగజేసిన వెలుగుకు ఎంత శక్తి ఉందో మీకు అర్థమైతే, దేవుడు అనే వెలుగుకి ఇంకెంత శక్తి ఉంటుందో మీకు అర్థమవుద్ది. మళ్ళోసారి చెప్తా మీకు మెదడులో నాటపడ్డానికి. దేవుడు కలుగజేసిన వెలుగుకు ఎంత శక్తి ఉందో మీకు అర్థమైతే, దేవుడు అనే వెలుగుకు ఇంకెంత శక్తి ఉందో మీకు బాగా అర్థమవుతుంది అన్నాను నేను. ఇప్పుడు దేవుడు కలుగజేసిన వెలుగు గురించి సైంటిఫిక్గా, శాస్త్రయుక్తంగా కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ఆ తర్వాత మీకు దేవుని యొక్క శక్తి ఏంటో అర్థమవుద్ది. ముందుగా మీ అందరికీ లేజర్ ట్రీట్మెంట్ అనేది తెలుసు కదా. లేజర్ లైట్స్ అంటారు. లేజర్ లైట్స్ అంటే కాంతి కిరణాలు, లేజర్ వెలుగులు. ఈ లేజర్ లైట్స్ ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారో కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఈ లేజర్ కిరణం అనగానే ఒక సన్నని కాంతి కిరణం. ఈ సన్నని కాంతి కిరణం నేరుగా లోపలికి వెళుతుంది. అధిక శక్తిని ఒక చిన్న ప్రాంతంలో కేంద్రీకరిస్తుంది. ఆ లోహాన్ని లేదా వజ్రాన్ని కత్తిరించి పడేస్తుంది. మీకు వీడియో చూపిస్తాను ఇప్పుడు స్క్రీన్ మీద. లోహాన్ని ఎలా కత్తిరిస్తుందో ఒక వీడియో చూపిస్తాను. అలాగే ఆ డైమండ్ ఎలా కట్ చేస్తుందో ఒక ఫోటో చూపిస్తాను. మీరు దయచేసి స్క్రీన్ మీద చూడండి. స్క్రీన్ మీద ప్లే చేస్తారు. నేను చెప్తూ ఉండగా స్క్రీన్ మీద ప్లే చేస్తారు. లేజర్తో ఒక సన్నని కాంతి కిరణం ఒక వజ్రాన్ని కట్ చేస్తుంది. చూడండి, అదిగో వజ్రం. ఆ వజ్రాన్ని దేంతో కట్ చేస్తున్నారమ్మా? ఒక సన్నని లేజర్ లైట్తో. అది లేజర్ కిరణాలు. అవి మీకు కనబడుతున్నవి లేజర్ కిరణాలు. ఈ లేజర్ కిరణాలతో గ్లాస్ కట్ చేయగలరు, వజ్రాన్ని కట్ చేస్తున్నారు. మీకు ఇమేజ్ చూపిస్తాం ఇప్పుడు. అక్కడ ఆ ఇమేజ్ కూడా మీరు చూడండి. ఆ లేజర్ లైట్తో కట్ చేస్తే కట్ అయిపోద్ది. అంత పవర్ ఉందన్నమాట లేజర్కి. అంత పవర్ ఉంది. మీరు త్వరగా ఉండాలి. కనబడుతుందా మీకు? ఆ లేజర్తో లోహాన్ని కట్ చేస్తున్నారు చూడండి. అది లేజర్ లైటింగ్ అది. దాంతో లోహాన్ని కట్ చేసేస్తున్నారు. దానికి సంబంధించి ఒక వీడియో కూడా చూద్దాం మనం. 4th one, ఆ లోహాలు కత్తిరించే లోహం ఎలా కట్ చేస్తారో ఒక వీడియో చూపిస్తాను మీకు నేను ఇప్పుడు. మీరు జాగ్రత్తగా చూడండి స్క్రీన్ మీద. ఆ లేజర్ లైట్తో ఆ లోహాన్ని చాలా చాకచక్యంగా కట్ చేస్తారు. ప్లే అవుతుందా? ఎక్కడ ప్లే అవుతుంది? స్క్రీన్ ఆగింది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, పర్లేదు. ప్రస్తుతానికి వర్షం ఆగింది, ఇబ్బంది ఏం లేదు. ప్రశాంతంగా నాకు ఒక అరగంట సమయం ఇస్తే ముగించేస్తాను. అందుకే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను, స్పీడ్గా. అంటే కొన్ని విషయాలు మీకు త్వరగా చెప్తాను, వినండి. ఈ లేజర్ లైట్తో లోహాలు కత్తిరించవచ్చు, గ్లాస్ కట్ చేయొచ్చు. అంత మాత్రమే కాదు, డైమండ్స్ కట్ చేయొచ్చు. చూడండి, అదిగో ఎంత ఈజీగా కట్ అయిపోతుందో చూసారా? 6 mm అండి అది. 6 mm ఎంత ఈజీగా కట్ చేసేస్తున్నాడో చూడండి లైట్తో. కాంతి అది. ఆ లేజర్తో నీట్గా కట్ అయిపోతుంది చూడండి. నీట్గా కట్ చేస్తాడు. 6 mm కాపర్ అది. చాలా నీట్గా కట్ అయిపోతుంది చూసారా? అంటే కాంతికి శక్తి ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు దేవుడు కలుగజేసిన కాంతి కిరణాలకు శక్తి ఉందా లేదా? ఉంది. దేవుడు కలుగజేసిన కాంతి కిరణాలకు ఈ సృష్టిలో శక్తి ఉంది. లేజర్ లైట్ అంటున్నాను దాన్ని. చక్కగా కట్ అయిపోయింది, చక్కగా కట్ చేసేస్తుంది. ఆ తర్వాత మీరు ఇంకా చూస్తే ఒక కాయిన్కున్న రస్ట్ తీసేస్తుంది లేజర్ లైట్. కాయిన్కున్న రస్ట్ అంటే కాయిన్ మీద ఒక మకిలి పట్టిపోద్ది కదా, అలాంటి మకిలి పట్టిపోయిన పరిస్థితిలో ఏదైనా కాయిన్ ఉంటే దాని మీద ఉన్న రస్ట్ అంతా తీసేయగల శక్తి ఉంటుంది. ఆ వీడియో కూడా ఒకసారి ప్లే చేస్తారు, దయచేసి చూడండి స్క్రీన్ మీద. ఒక కాయిన్కున్న రస్ట్ ఎలా తీసేస్తారో చూడండి. త్వరగా ప్లే చేయాలి. రస్ట్ క్లీన్ చేసేస్తుంది ఆ లైట్. చూడండి, అదిగో రస్ట్ క్లీనింగ్ లేజర్. అంటే ఆ కాయిన్ మీద పేరుకుపోయిన ఆ మకిలి ఏదైతే ఉందో అదంతా కూడా క్లీన్ అయిపోయింది. చూసారా చూడలేదా? చూసారా? అంటే కాంతికున్న శక్తి అది. మీరు చూస్తున్న శక్తి అదిగో రస్ట్ క్లీనింగ్, కాంతికున్న శక్తి. ఏమా? ఇక మరోటి మనం చూస్తే, మరొక విషయాన్ని మనం చూస్తే,
లేజర్ గన్స్తో కలుపు మొక్కలు కూడా తీసేస్తున్నారంట. కలుపు మొక్కలు, ఇదివరకు మనం కలుపు తీయాలంటే మనుషులు వెళ్ళి చక్కగా అక్కడ కూర్చొని ఆ పొలంలో వంగి ఆ కలుపు మొక్కలన్నీ శుభ్రం చేసి వచ్చేవారు, పీక్కుని వచ్చేవారు. కానీ ఇప్పుడు లేజర్తోనే కలుపు మొక్కలు ఏం చేస్తున్నారు, తీసేస్తున్నారు. చూడండి, అదిగో ఆ మెషిన్ కనిపెట్టారు. చూసారా కలుపు మొక్కలన్నింటినీ ఆ లైటింగ్ పైన చూడండి, లైట్లు పెట్టారు, ఆ మెషిన్ కింద లైట్ పెట్టారు. ఆ కలుపు మొక్కలు మాడిపోతున్నాయి చూసారా కింద, ఆ కలుపు మొక్కలు మాడిపోతాయి. ఆ మెషిన్ అలా వెళుతున్న కొలది, ఆ లైట్ పడుతున్న కొలది కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో అన్నీ మాడిపోతాయి అన్నమాట. అర్థమైందా? అలాగా ఆ లైట్స్ వల్ల, ఆ లైట్స్లోంచి వచ్చే లేజర్ కిరణాల వల్ల కలుపు మొక్కలు చంపేయగలుగుతున్నారు. ఒకటా రెండా, కాంతి ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతున్నాయో చూడండి. అనేకమైన వెలుగు అనేకమైన వాటిని సరిచేసే సాధనంగా కనబడుతుంది మనకి ఇక్కడ. వెలుగు అనేకమైన వాటిని ఏం చేస్తుంది, సరిచేస్తుంది. ప్రకృతిలో ఆధారాలు చూపిస్తున్నాను నేను మీకు, ఆధారాలు. ఇంకా మీకు కావాలంటే మరికొన్ని గ్లాస్ కటింగ్, మన కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి కదా, చూడండి కళ్ళ కింద చాలామందికి నల్లని వలయాల్లాగా వచ్చేస్తాయి. లేజర్ ట్రీట్మెంట్లో అవన్నీ తీసేస్తారు. మీరు డాక్టర్లను అడగండి, చెప్తారు. డార్క్ సర్కిల్స్ అని, అదిగో చూడండి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నారు, ట్రీట్మెంట్ ఫర్ డార్క్ సర్కిల్స్ అని. ఆ కళ్ళ కింద ఉన్న నల్లని వలయాలు, ఆ మచ్చలు అన్నిటినీ కూడా ఆ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా, ఆ లేజర్ కిరణాల ద్వారా తీసేస్తారు. ఆ లేజర్ కిరణాలను పంపించడం ద్వారా తీసేస్తారు. అంటే ఇన్ని పనులు ఒక వెలుగు చేయగలుగుతుందంటే మీరు నమ్మగలరా? ఒక వెలుగు ద్వారా ఇన్ని పనులు చేయగలుగుతున్నారంటే మీరు నమ్మగలరా? నమ్మాలి. వెలుగుకి అంత శక్తి ఉంది. చూడండి, అదిగో ఎంత చక్కగా బొమ్మలు తయారైపోతున్నాయి చూడండి, లేజర్ ద్వారా. ఆ లోపల ఎంత చక్కగా తయారవుతున్నాయి. ఆ లేజర్ వెలుగులు, లేజర్ కాంతి ద్వారా జరుగుతున్నటువంటి కార్యాలు ఇవన్నీ కూడా. ఇలా ఎన్నో, కంటికి ఆపరేషన్ కూడా చేస్తారు, కార్నియాలో ఉన్నటువంటి ప్రాబ్లం సరి చేస్తారు, పైన ఉన్న పొరలు తీసేస్తారు. లేజర్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని, లేజర్ ట్రీట్మెంట్. కంటిలో ఉన్న శుక్లాలు, ఈ పొరలు ఇవన్నీ తొలగించేస్తారనమాట లేజర్ కిరణాలు పంపించడం ద్వారా, కాంతిని పంపించడం ద్వారా లోపలికి. కళ్ళు బాగైపోతున్నాయి. అంత అత్యంత అధునాతనమైన టెక్నాలజీ వచ్చేసింది. అంత మాత్రమే కాదు, కంటిలో ఉన్న కార్నియా ఆకారాన్ని లేజర్తో మారుస్తారు, అలాగే ఆ పై పొర తీసేస్తారు. అంత మాత్రమే కాదు, ఆకాశంలో నక్షత్రాలు, ఉపగ్రహాల మధ్యలో ఉన్న దూరాన్ని కూడా కొలవడానికి కాంతిని ఉపయోగిస్తారు. చూడండి, అదిగో మీకు ఆపరేషన్స్ ఎలా చేస్తున్నారు, లేజర్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇమేజ్, లేజర్ ట్రీట్మెంట్. కార్నియా మొత్తం దానిలో ఉన్న లోపాలు సరిదిద్దేటువంటి ట్రీట్మెంట్ అది. అలాగే ఆకాశంలో దూరాలు కొలవడానికి కూడా, అదిగో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాడు చూడండి, ఆకాశంలో దూరాలు కొలవడానికి కూడా ఈ కాంతిని ఉపయోగిస్తారు. నక్షత్రాలు, గెలాక్సీల కదలికలను తెలుసుకోగలుగుతారు. విశ్వరహస్యాలు ఛేదించడానికి వాడుతున్నారు ఈ లేజర్ని. చూసారా? ఇన్ని రకాలుగా కాంతి భౌతిక ప్రపంచంలో ఏమవుతుందమ్మా, ఉపయోగపడుతుందమ్మా. ఎన్ని ఆధారాలు చూపించాను మీకు, ఎన్ని ఆధారాలు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు స్టార్టింగ్లో లేజర్తో. క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఒకటి కాదు, రెండు కాదు, ఆపరేషన్లు చేస్తున్నారు కడుపులో. బోల్డ్ ఉన్నాయి ఈ లేజర్ ట్రీట్మెంట్స్ ఈ మధ్య జరిగేవి, ఇప్పుడున్న అత్యంత అధునాతనమైన టెక్నాలజీలో. చూశారు? అంటే ఒక కాంతి ద్వారా ఎన్ని కార్యాలు మానవుడు చేస్తున్నాడు. ఒక వెలుగు ద్వారా మానవుడు ఎన్ని గొప్ప కార్యాలు సాధించగలుగుతున్నాడు. ఇది ఎవరు సృష్టించిన వెలుగని చెప్పాను అమ్మా? ఇప్పటివరకు మీరు చూసింది ఎవరు సృష్టించిన వెలుగమ్మా? అమ్మా, ఎవరు సృష్టించిన వెలుగు? దేవుడు సృష్టించిన వెలుగు. దేవుడు సృష్టించిన వెలుగును ఉపయోగించుకుని మానవుడు ఇన్ని కార్యాలు చేయగలుగుతుంటే, దేవుడు అనే వెలుగును ఉపయోగించుకుంటే మానవుడా, నీ హృదయంలో ఉన్న చీకటిని తొలగించుకోలేవు. దేవుడు అనే వెలుగు నీలోనికి వస్తే నీ హృదయం ఎంత శుద్ధీకరించబడుద్ది. ఆ కాయిన్కున్న రస్ట్ వెలుగు తీసేస్తుంటే నీ హృదయానికి ఉన్న రస్ట్ దేవుడు అనే వెలుగు తీసేయలేదా? ఇందాక మీరు చూసారు కదా స్క్రీన్ మీద, కాయిన్కున్న రస్ట్ పోయిందా పోలేదా? లేజర్ ట్రీట్మెంట్లో కాయిన్కున్న మకిలి, ఆ నల్లని కిలుము లాంటి పట్టింది, కిలుము లాంటిది, అది పోయిందా పోవట్లేదా? లేజర్ ట్రీట్మెంట్లో పోతుంది. రస్ట్ క్లీనింగ్ లేజర్. ఆ కాయిన్కున్న ఆ రస్టే పోతుంటే, నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు సృష్టించిన వెలుగుకే ఇంత శక్తి ఉంటే, దేవుడు అనే ఆ వెలుగుకి ఇంకెంత శక్తి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించావా? ఈ రాత్రి ఒకసారి ఆలోచించాలి నువ్వు.
దేవుడు అనే వెలుగుకి ఎంత శక్తి ఉందో. అందుకే చూడండి, పేతురు భక్తుడు అనుభవాలతో రాస్తున్నటువంటి ఒక మాట. పేతురు భక్తుడు అనుభవాలతో రాస్తున్నటువంటి ఒక మాట. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క ఎక్కడట మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము, ఆ దేవుని వాక్యము చీకటి గల చోటున, ఎక్కడుందని చెప్పాను? చీకటి హృదయాలలో. చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. కడగబడ్డానికి ఇష్టపడుతున్నావా? దేవుని వాక్యంతో కడుక్కో. లోపల ఎంత దేవుని వాక్యాన్ని నింపుకుంటావో అంతగా కడగబడతావు నా ప్రియ సహోదరుడు, సహోదరి. నువ్వు లోపల నింపుకునే దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు కడగబడ్డం అనేది ఆధారపడి ఉంటుంది. నువ్వు లోపల నింపుకోవాలి దేవుని వాక్యాన్ని. నువ్వు ఎంత వాక్యాన్ని లోపల నింపుకుంటావో అంతగా నీలో ఉన్న మలినం తొలగించబడుతుంది, నువ్వు కడగబడతావు, నువ్వు శుద్ధీకరించబడతావు. అందుకే పేతురు భక్తుడు చెప్తున్నాడు, ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది అని చెప్తున్నాడు. చీకటి గల చోటున వెలిగించు దీపము. నీ హృదయం తెల్లవారి వేకువ చుక్క నీ హృదయంలో ఉదయించి వరకు ఆ వాక్యము నీలో ఉన్న ఆ చీకటిని పారద్రోలేటువంటి దీపము అని చెప్తున్నాడు. మరొక వచనం చూద్దాం. కీర్తన 119 130. కీర్తన 119 130 చూద్దాం ఒకసారి. అందరూ కూడా మీ బైబిల్ తెరిచి చూడండి. కీర్తన 119 130 చూద్దాం. నీ వాక్యము వెల్లడి ఎగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు. నీ వాక్యము వెల్లడి ఎగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి ఏమిటమ్మా? తెలివి కలిగించును. అవి తెలివి లేని వారికి ఏం కలిగించును? తెలివి కలిగించును. తర్వాత మాట, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. అంటే అంత దాహంగా ఉంది నాకు ప్రభువా, నీ ఆజ్ఞల మీద నాకు అంత వాంఛుంది అని చెప్తున్నాడు భక్తుడు. నీ ఆజ్ఞల మీద నాకు అంత వాంఛుంది, ఎందుకంటే నీ వాక్యాలు వెల్లడవుతుంటే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు మానవ హృదయాల్ని సంస్కరిస్తుంది, ఆ వెలుగు మానవ హృదయాల్ని బాగు చేస్తుంది, ఆ వెలుగు మానవ హృదయాల్ని కడుతుంది, నిలబెడుతుంది. అది దేవుని వాక్యాన్ని అనుకున్న శక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు ఆ వాక్యాన్ని లోపల పెట్టుకుంటే ఎంత బాగుపడతారు, ఎంత బాగుంటాయి మీ జీవితాలు. మీలో ఉన్న ప్రతి చీకటి తొలగిపోతుంది, మీలో ఉన్న ప్రతి పాపము తొలగిపోతుంది. మరో మాట చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను. ఎంత మంచి మాట. ఆజ్ఞ ఏమిటట? దీపం అట. ఉపదేశం ఏంటట? వెలుగట. దేవుని ఆజ్ఞ మీకు దీపం, దేవుని ఆజ్ఞ మీకు దీపం, దేవుని ఉపదేశం మీకు వెలుగు. అప్పుడు మీలో ఉన్న చీకటి తొలగిపోతుంది. ఎన్ని మాటలు దైవ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఒకసారి ఆలోచించండి. రాత్రి దేవుని వాక్యం మీలోనికి వస్తే మీ జీవితాలు బాగుపడతాయి. దేవుని వాక్యం మీలోనికి వస్తే మీ జీవితం కట్టబడుతుంది. దేవుని వాక్యం మీలోనికి వస్తే మీ జీవితాల్లో స్వస్థత లభిస్తుంది, అంతరంగానికి స్వస్థత లభిస్తుంది. అంతరంగానికి వాక్యమే కావాలి, దేవుని మాట కావాలి. మనుషుల మాటల వల్ల మీరు మారు మనసు పొందరు, మనుషుల మాట వల్ల మీకు స్వస్థత రాదు. కానీ దేవుని మాట, స్వచ్ఛమైన దేవుని సత్యవాక్యం మీరు వినడం వల్ల మీరు స్వస్థత పొందుతారు. మీ లోపలికి దేవుని వాక్యం నాటుకోవడం వల్ల మీ బ్రతుకు మారుతుంది, మీ ఆలోచనలు మారుతాయి, మీ జీవన విధానం మారుతుంది, మీ నడవడిక మారుతుంది, మీ పద్ధతి మారుతుంది. ప్రజలు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితం మారిపోతుంది. కానీ విచిత్రం ఏంటంటే, మనం తప్పు చేస్తున్నాం. ఆ తప్పు ఏంటి చెప్పనా? నేను చెప్పనా? మీరు కొట్టు దగ్గరికి వెళ్ళి బిర్యానీ కొనుక్కున్నారు అనుకోండి, ఆ బిర్యానీ పొట్ట కట్టుకు తిరుగుతున్నారు అనుకోండి. ఆ బిర్యానీ పొట్లాన్ని ఏం చేస్తున్నారు? పొట్ట కట్టుకుని గట్టిగా బెల్ట్ పెట్టుకుని తిరుగుతున్నారు. పొట్ట కట్టుకుని గట్టిగా బెల్ట్ పెట్టుకుని తిరిగితే ఆ బిర్యానీ వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంటుందమ్మా? చెప్పాలి, ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఆ బిర్యానీ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందమ్మా? ఏ ఉపయోగం ఉండదు. పొట్ట కట్టుకు తిరగడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఆ బిర్యానీ మీకు ఉపయోగపడాలంటే మీరు ఏం చేయాలి? పొట్లం ఓపెన్ చేసి తినాలి, అంతేనా? పొట్లం ఓపెన్ చేసి తింటే ఉపయోగమా? పొట్ట కట్టుకు తిరిగితే ఉపయోగమా? ఏం చేస్తే ఉపయోగం చెప్పండి? ఏం చేస్తే ఉపయోగం? పొట్లం ఓపెన్ చేసి తినాలి. కానీ చాలామంది ఏం చేస్తారో తెలుసా? బైబిల్ తల కింద పెట్టి పడుకుంటారంట. బైబిల్ తల కింద పెట్టి పడుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? బైబిల్ తల కింద పెట్టుకుంటే ఏం ప్రయోజనం? తలంపుల్లోకి రావాలి బైబిల్. తల కింద ఉండకూడదు బైబిల్. ఎక్కడికి రావాలి? తలంపుల్లోకి రావాలి.
పొట్టకట్టు తిరగకూడదు. ఏం చేయాలి? తినాలి. తింటే కదా మీకు అందులో ఉన్నటువంటి శక్తి వస్తుంది, కడుపులోకి వస్తుంది. ఏదైనా ఆహార పదార్థాన్ని తింటే కదా మనకు శక్తి వస్తుంది. తినకుండా శక్తి ఎందుకు వస్తుంది? అలాగే దేవుని వాక్యాన్ని ఆచరించండి. మీకు ఒక పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. పైన బాగాలేదు కాబట్టి, వాతావరణం బాగాలేదు, మనకి ఇప్పటివరకు బాగానే సహకరించింది, ఇంకెంతకు మించి మరి సహకరించకపోవచ్చేమో. తొందరగా ముగించుకుందాం. అయినా చెప్పాల్సిన విషయాలన్నీ మీకు స్పీడ్గా చెబుతూనే వస్తున్నాను. ఫైనల్గా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అదేమిటంటే, యేసు ప్రభు ఒకానొక దినాన జక్క ఇంటికి వెళ్ళారు. అలా జక్క ఇంటికి వెళ్ళడం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. అసలు ఈయన పాపి అయిన మనుష్యుడితో బస చేయడానికి వెళ్తున్నాడని చెప్పి అందరూ గొనుక్కున్నారు, సనుక్కున్నారు. జక్కయ్యకు కూడా తెలీదు ఒక సెలబ్రిటీ మన ఇంటికి వస్తున్నాడన్న ఆనందంలో ఆయన తీసుకుపోయి తప్పితే ఆయన ఎవరో ఇంటికి వచ్చి ఏం చేస్తాడు, మనకి ఏం చెప్తాడు, ఇవేవి జక్కయ్యకు కూడా ఏమీ తెలీదు. ఆ రోజు ఏం జరిగిందంటే, చెట్టు ఎక్కాడంటే చూద్దామని యేసుప్రభు వారిని, సెలబ్రిటీ కదా చూద్దామని చెట్టు ఎక్కాడు. యేసుప్రభు అక్కడికి వచ్చి ఆగాడు. జక్కయ్య దిగన్నారు. ప్రజలందరూ అనుకుంటున్నారు ఇతగాడి తప్ప ఇంకెవరు దొరకలేదు ఆయనకి, ఈ పనికి మాలోడు ఇంటికి భోజనానికి వెళ్తాడు అంటాడేంటి, ప్రజలందరినీ బాధ పెట్టి దుర్మార్గుడీడు, చండాలుడీడు, నీచుడీడు, ఈ నీచుడి ఇంటికి భోజనానికి ఎందుకు వెళ్ళాలి అని అందరూ అనుకుంటున్నారు తప్ప యేసు ప్రభు వారి యొక్క ఆంతర్యం ఎవరికి అర్థం కాల. రోగి దగ్గరికే వెళ్తాడు ఆయన. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. ఎవరికి కావాలి వైద్యుడు? రోగికి కావాలి. ఇక్కడ రోగి ఎవరంటే జక్కయ్య. ఎప్పుడైతే జక్కయ్యకి హృదయం నిండా చీకటి ఉందన్న సంగతి యేసుప్రభు వారికి అర్థమైందో చెట్టు దగ్గరికి వెళ్ళి కిందకి పిలిచాడు. జక్కయ్య ఒక సెలబ్రిటీని ఇంట్లో పెట్టుకుంటున్నాను అనుకుని పెట్టుకున్నాడు. యేసుప్రభు ఆ ఇంట్లో ఉండి వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నదన్నాడు. ఎప్పుడైతే జక్కయ్య హృదయంలో దేవుని వాక్యం ఎత్తబడిందో జక్కయ్య మారు మనసు పొందాడు. జక్కయ్య ఎప్పుడైతే మారు మనసు పొందాడో ప్రజలందరికీ మేలు జరిగింది. ఎవరి దగ్గర అయితే దోచుకున్నాడో వాళ్ళకి రెట్టింపిచ్చాడు, ఎవరి దగ్గర తీసుకున్నాడో వాళ్ళకి ఎక్కువ ఇచ్చి పడేశాడు. అలా ప్రజలందరికీ మేలు జరిగింది ఒక పాపి మారడం వల్ల. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని ప్రజల, ఈ రాత్రి హృదయంలో ఉన్న చీకటి పోతే మనిషి బాగుపడతాడు. మనిషి బాగుపడితే వ్యవస్థ బాగుపడుతుంది. వ్యవస్థ బాగుపడితే జీవితాలు బాగుపడతాయి. మీ అందరూ బాగుపడాలంటే ప్రతిరోజు దేవుని వాక్యం వినండి, నేర్చుకోండి, బలపరచబడండి, స్థిరపరచబడండి. దేవుని యొక్క జ్ఞానంతో మీరు మీ కుటుంబాలు కట్టబడండి, ఎదగండి. మందు మింగకుండా రోగం తగ్గదనే సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. వాక్యం వినండి, కానీ సత్యవాక్యం మాత్రమే వినండి. కల్పనా కథలు, కళ్ళబొల్లి కథలు, కట్టు కథలు వినకండి. మోసపూరితమైన మాటలు వినకండి. భౌతిక సంబంధమైన అవసరాల కోసం వాక్యాన్ని బోధిస్తుంటే అది వద్దు. మనకి పరలోకానికి చేర్చే వాక్యం కావాలి, సత్యవాక్యం కావాలి, మన హృదయ గాయాలు కట్టే వాక్యం కావాలి, మన హృదయాల్లో ఉన్న మలినాన్ని తొలగించే వాక్యం కావాలి, ఖండించి గద్దించి బుద్ధి చెప్పే బోధ కావాలి. అలా మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలి, కట్టుకోవాలి. దేవుని గ్రంథాన్ని నిరంతరం ధ్యానించాలి. దేవుని గ్రంథంలో ఉన్న సంగతులు నిరంతరం ధ్యానించాలి. అలా దైవ గ్రంథాన్ని పాటించాలి. అప్పుడు మీలో ఉన్న రోగం తొలగి యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. యుగయుగాలు దేవుని సన్నిధిలో ఆనందిస్తారు. అలాంటి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడైన వెలుగు నీలోనికి వచ్చినప్పుడు పాపమనే చీకటి నీలో నుండి తొలగిపోవునుగాక. ఆమెన్. అలాంటి స్వస్థత మీ అందరికీ కలుగునుగాక. దేవుడు మీ అందరి హృదయాలను